ఒక ఫుల్ కంట్రీ రేంజ్ పాపులేషన్ ని ఒకే సిటీలో క్రియేట్ చేస్తున్నారు మన తెలంగాణలో. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఒక మ్యాసివ్ గేమ్ చేంజింగ్ అనౌన్స్మెంట్ ని తీసుకువచ్చింది. భారత్ ఫ్యూచర్ సిటీ పేరు వింటేనే మనకి నెక్స్ట్ లెవెల్ వైబ్స్ వస్తున్నాయి కదా. ఇది నార్మల్ సిటీ కాదు, ఇది ఇండియా ఫ్యూచర్ ని డిజైన్ చేసే ఒక స్మార్ట్ సిటీ. ఇక్కడ దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు ప్రజలు ఉండొచ్చు. ఇది అప్రాక్సిమేట్లీ ఒక చిన్న కంట్రీ అంత సైజ్. ఇంకా హైలైట్స్ ఏంటంటే ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్ ఇన్నోవేషన్ ఇలాంటివి ఇక్కడ చాలా డెవలప్ అవుతాయి. హెల్త్ సిటీ, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, మెడికల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ హబ్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, గ్లోబల్ లెవెల్ ఎడ్యుకేషన్, లైఫ్ సైన్స్ హబ్, ఫార్మా, బయోటిక్, రీసెర్చ్ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. అంటే ఒకే సిటీలో జాబ్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టెక్ ఇలా అన్ని సెక్టార్స్ ఉంటాయి. తెలంగాణ ఆల్రెడీ ఐటీ సెక్టార్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇండియా ఫ్యూచర్ సిటీగా మార్చడమే. సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో హైదరాబాద్ ని గ్లోబల్ లెవెల్ స్మార్ట్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి బిగ్ విజన్ తో ముందుకు వెళ్తున్నారు. దుబాయ్, సింగపూర్ ఇలాంటి దేశాల గురించి వింటుంటాం కదా. ఇప్పుడు ఇండియాస్ ఓన్ ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ అవ్వబోతుంది. ఇది జస్ట్ డెవలప్మెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది లక్షల మందికి జాబ్స్ ఆపర్చునిటీస్ కి క్రియేట్ చేస్తుంది, బెటర్ లైఫ్ ని ఇస్తుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఒకప్పుడు తెలంగాణలో ఏముంది అని అడిగారు, కానీ ఇప్పుడు తెలంగాణలో ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు. మీకు ఈ ప్రాజెక్ట్ లో మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.